నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ యాత్రికుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తోంది. వివిధ మార్గాల ద్వారా తెలుగువారి క్షేమ సమాచారాన్ని ఆర్టీజీఎస్ అధికారులు తెలుసుకుంటున్నారు. మానస సరోవర యాత్రకు వెళ్లిన వారిలో తెలుగువారు, ప్రత్యేకించి ఏపీ వాసులు ఎవరైనా వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్నారా అనే అంశంపై ఆరా తీస్తున్నారు. మానస సరోవర యాత్రలను నిర్వహించే వివిధ టూరిస్ట్ సంస్థలు, ఏజెన్సీలతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ క్రమంలో తిరుపతికి చెందిన 28 మందితో కూడిన యాత్రికుల బృందం ఖాట్మాండులో ఉన్నట్లు ఆర్టీజీఎస్ గుర్తించింది. ఖాట్మాండులోని ఎల్లకొండ వద్ద ఓ హోటల్లో ఈ బృందం బస చేస్తున్నట్లు గుర్తించి వారి క్షేమ సమాచారాన్ని తెలుసుకుంది. తామందరం క్షేమంగానే ఉన్నామని యాత్రికులు అధికారులకు తెలిపారు. ఎలాంటి సహాయం అవసరమైనా వెంటనే సంప్రదించాలని ఆర్టీజీఎస్ అధికారులు సూచించారు. మరోసారి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని యాత్రికులకు సూచించారు. మరోవైపు ఢిల్లీలోని ఏపీ భవన అధికారులు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి నిరంతరం కూడా సంప్రదింపులు జరుపుతున్న పరిస్థితి. రైట్, ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. చందు, నేపాల్ వరదల్లో చిక్కుకున్న తెలుగు వారు ఎవరైతే ఉన్నారో వారిని సురక్షితంగా తరలించేందుకు, రక్షించేందుకు కూడా ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే ఎవరైతే ఈ మానస సరోవరం యాత్రకు వీళ్ళు చిక్కుకున్న తెలుగు వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ, అంటే ముఖ్యంగా ఏపీ వాసులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఎవరెవరు ఉన్నారు అనే దానిపైన టూరిస్టు ఏదైతే సంస్థలు, ఏజెన్సీలు ఉన్నాయో వాటికి సంబంధించిన అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపట్టారు. చేపట్టిన తర్వాత మొత్తంగా అంటే తిరుపతికి చెందిన 28 మందితో కూడిన యాత్రికుల బృందం ఏదైతే ఉందో అది కాట్మాండ్లో వాళ్ళు ఒక ఏదైతే కాట్మాండ్లో చూసుకున్నట్లయితే మెల్లకొండ వద్ద ఒక హోటల్లో తిరుపతి యాత్రికులు అయితే అక్కడ బస చేస్తున్నట్లుగా గుర్తించారు. దీనికి సంబంధించి వాళ్ళందరినీ కూడా యోగక్షేమాలు అడిగి తెలుసుకొని పూర్తి స్థాయిలో వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆ డీటెయిల్స్ అయితే తీసుకొని వారందరినీ కూడా యోగక్షేమాలు అయితే అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అయితే వీరందరినీ కూడా ఇటుపక్క ఏపీ ప్రభుత్వం రియల్ టైం గవర్నెన్స్ నుంచి మంత్రి నారా లోకేష్ ఒక పక్క అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ కూడా వారి ఆరా తీసుకుంటున్న పరిస్థితి. అయితే మొత్తంగా ఎవరైతే ఈ ఉన్నారో వీరందరినీ కూడా సురక్షితంగా తరలించేందుకు ఈ చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే టోల్ ఫ్రీ నంబర్లను కూడా విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా చిక్కుకొని ఉంటే ఖచ్చితంగా ఈ నెంబర్లకి తెలపాలని చెప్పని అధికారికంగా సమాచారాన్ని అయితే ఇచ్చింది. చందు. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ. నమస్తే అండి. యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి, సెక్రటరియట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్, ఇంటెలిజెన్స్ నుంచి అంతా కూడా కాల్స్ వస్తూ ఉంది. మన అందరూ సేఫ్గా ఉన్నామో లేదా మన గురించి అంతా వాళ్ళకి మెసేజ్ వెళ్ళి ఉంటుంది. సో అందరికీ నేను ఆల్రెడీ మెసేజ్ పంపించాను, వీఆర్ ఆల్ సేఫ్ అని. సో దిస్ ఇస్ జస్ట్ ఫార్మల్ మెసేజ్. థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ దోస్ హు ఆర్ ఎంక్వైర్ అబౌట్ us, టు ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సీఎం, ఎవ్రీ వన్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.